ఒక దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజుని ఎన్నుకుంటే ఆ రాజుని తొలగించాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఆయనకి తెలియదు సౌలు ఎలాంటి వాడో, దేవుడికి తెలియదు సౌలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో. ఆయన అభిషేకించడానికి ముందే సౌలుకి ఎలాంటి ఆలోచన ఉందో, ఎలాంటి వ్యక్తిత్వం ఉందో, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో అన్నీ తెలిసినప్పటికీ అభిషేకించిన దేవుడే అభిషేకించబడినటువంటి వ్యక్తిని ఆ దేవుడు పక్కకి తప్పించాడు. ప్రైజ్ ద లార్డ్. బాగా ఆలకించండి. ఈరోజు అనేక మంది మనుషులకు ఉన్నటువంటి ఒక దరిద్రమైన ఆలోచన, ఈయన మమ్మల్ని ఆదరిస్తాడని ఇష్టానుసారమైన ఆలోచనలు చేసేవారు అనేక మంది ఉన్నారు. ఈ దేవుడు కేవలం ప్రేమించే దేవుడు మాత్రమే, ఈ దేవుడు కేవలం కాపాడేవాడు మాత్రమే, ఈ దేవుడు కేవలం మా ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే అని అనేక మంది నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళందరితో వాక్యం సెలవిస్తుంది, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితే సౌలుని తొలగించిన దేవుడు నిన్ను నన్ను అయితే మందిరంలోంచి తొలగిస్తాడు, లేదా ఈ దేశంలోంచి ఈ లోకంలో నుంచే దేవుడు ఏం చేస్తాడట. పాత నిబంధన మీరు చదవండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల్ని చంపెను అనే పదాలు మీకు ఎక్కువ కనపడతాయి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల్ని బాధ పెట్టాడు. కారణం, ఆయన కేవలం ప్రేమించి వదిలేసేవాడు మాత్రమే కాదు, దేవుడి దృష్టికి, దేవుడి సన్నిధిలో ఆయనకి దగ్గర మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే అభిషేకించగలిగినటువంటి ఆయనే అభిషేకించిన వారిని తొలగించడం కూడా దేవుడికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. బాగా ఆలకించండి. అభిషేకించినటువంటి వ్యక్తిని దేవుడు తొలగించినట్లుగా ఈరోజు అనేక మంది దేవుడు వారికున్న స్థితిలో నుంచి పైకల లేపిబడిన తర్వాత అనేక మంది నచ్చినట్టుగా బ్రతికి కింద పడిపోయిన వాళ్ళు లేరు. సేవకులను చూడండి. తినడానికి తిండి లేనప్పుడు దేవుడు సేవకులను వాడుకొని కొన్ని కోట్ల రూపాయలకి అధిపతులుగా మారిస్తే, డబ్బు వచ్చిన తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యంగా చేసిన సేవకుల్ని మరలా దేనికి పనికి రాకుండా కిందకి పెట్టేశారు. ఈ రాత్రి లోకంలో, సంఘంలో ఏం బోధించబడుతుందంటే ఈ దేవుడికి ఉన్నటువంటి గొప్పతనాలు మాత్రమే. మీరు ప్రార్థన చేస్తే దీవెనలు వస్తాయి, కానుకిస్తే దీవెనలు వస్తాయి, మందిరానికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయని లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఈరోజు నీవు నేను ఆలకించాల్సింది ఆయన ఏమిస్తాడని కాదు, ఆయనకి ఏం నచ్చదో. ఈరోజు నీవు నేను ఆలోచించాల్సింది ఆయన ఏ ఆశీర్వాదాలు ఇస్తాడని కాదు, ఆయనకి ఎలాంటి వ్యక్తిత్వం మనలో ఉంటే నచ్చదో, ఎలాంటి ఆలోచనలు, ఆయన కోపం మనం తెలుసుకోగలిగితే, వినండి, సేవకులు లేకపోయినా విశ్వాస జీవితాన్ని సురక్షితంగా నడిపించుకోవచ్చు.